సమస్యని మనమే తేల్చుకోవాలని ఆ రోజు చెప్పారు కదా. వాళ్ళు మంచి మనసుతో చెప్పారు జన. కానీ ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు ఊరికే ఉండరు కదా. అవును బావగారు, వాళ్ళు పట్టించుకోకపోయినా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఈ విషయం గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారు కదా. మన నైబర్స్ ఇంట్లో క్రిమినల్స్ టెర్రరిస్ట్లో ఉంటే మనం మాట్లాడుకోవా అన్నయ్య? వాళ్ళు అంతే. ఆ ఇరుగు పొరుగు వాళ్ల మాటలు ప్రీతి అత్తమామల చెవుల్లో పడుంటాయి. మీ కోడలి ఇంట్లో క్రిమినల్ ఉంటుంది కదా అంటే వాళ్ల పరువేం కావాలి? అందుకే ప్రీతిని పుట్టింటికి పంపించుంటారు. అర్థం లేకుండా మాట్లాడకండి అత్తయ్య. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మా అమ్మ నాన్నలంటే వాళ్ళకి చాలా గౌరవం. మామయ్య అత్తయ్యల మీద వాళ్ళకి గౌరవం ఉందదినా, కానీ ఈవెన్ని గౌరవించాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఈవిడ ఇక్కడి నుంచి వెళితేనే నేను మా అత్తారింటికి వెళ్ళగలను. వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి. కుదరదు ప్రీతి. ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళదు. నేను మీ పిన్నితో నా జీవితాన్ని పణంగా పెట్టి పందెంలో గెలిచి ఆవిడ్ని ఇంట్లోకి తీసుకొచ్చాను. ఆవిడ విద్యాదేవి టీచరా లేక సుమతి అత్తమ్మ అని తేలాల్సింది. ఆ లెక్కలన్నీ తేల్చాలి. అంటే నీకు ప్రీతి కంటే ఆవిడ ఎక్కువైందా సీత? ఆవిడ్ని మీరు పరాయిదానిలా చూస్తే తక్కువే అవుతుంది. కానీ అత్తమ్మలా చూడండి, ఎవరు ఎక్కువ తెలుస్తుంది. మీ వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయో చూస్తున్నారా? మీరు మా అమ్మ అని సీత నమ్ముతుంది. మీ స్థానంలో మా అమ్ముంటే కూతురి కాపురానికి నష్టం వస్తుంటే ఊరుకునేది కాదు. కూతురు కోసం ఏమైనా చేసుండేది. ఆవిడ మన అమ్మ అయితే కదన్నయ్య నా గురించి నీ గురించి ఆలోచించడానికి, మన ఆస్తి కోసం అమ్మలా నటించడానికి వచ్చింది. మన జీవితాలు ఏమైపోతే తనకేంటి? మీరు మా అమ్మ కాకపోయినా ఆడవారే కదా. ప్రతి ఆడదానికి అమ్మ మనసు ఉంటుంది అంటారు. మీకు ఆ మనసు అనేది ఉంటే మా చెల్లెలి కాపురాన్ని నిలబెట్టండి. అదేంటత్తమ్మా, మనం ఇంత కష్టపడింది నువ్విలా మధ్యలో వెళ్ళిపోవడానికా? అయినా మీ ఇంటి నుంచి మీరు వెళ్ళిపోవడం ఏంటి? ఇది నా ఇల్లులా ఉందా? ఎప్పుడో నా తలరాత మారిపోయింది. ఇప్పుడు నా రూపం మారిపోయింది. నా కన్న పిల్లలే నన్ను ద్వేషిస్తున్నారు. ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. ఇంకెలా ఇక్కడుంటాను? ఇదంతా తాత్కాలికమే అత్తమ్మా. ఇప్పుడిప్పుడే మావయ్య గారు నీ గురించి ఆలోచిస్తున్నారు. మీ మీద ఆయనకు మంచి అభిప్రాయం వచ్చింది. ఆయన మారిన ప్రయోజనం ఏముంది సీత? ఆ మహాలక్ష్మి ముందు ఆయన నోరెత్తారు కదా. అలా అని మీరు వెళ్ళిపోతే ఇక మహాలక్ష్మిని కట్టడి చేయడం ఎవ్వరి వల్ల కాదత్తమ్మా. నా పిల్లలే నన్ను అవమానిస్తూ ఉంటే నా వల్ల కావడం లేదు సీత. నా వల్ల ప్రీతి కాపురం నాశనమైతే నేను భరించలేను. నా వైపు నుంచి కూడా ఆలోచించు. మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ కాస్త ఓపిక పట్టండత్తమ్మా, అంత సర్దుకుంటుంది. మహాలక్ష్మి ఉండగా అది జరగని పని సీత. నన్నెలాగైనా పంపించాలని తను పంతం పట్టి కూర్చుంది. అలాంటప్పుడు మీరిక్కడ నిలబడి పోరాడాలి. వెళ్ళిపోతే మహాలక్ష్మి గెలిచినట్టే కదత్తమ్మా. నన్ను పంపించడానికి మహాలక్ష్మి నా పిల్లల్ని ఆయుధంలా వాడుకుంటుంది సీత. నా పోరాటం నా పిల్లలతో అయినప్పుడు నేనెలా పోరాడగలను? ఈ విషయంలో నన్ను క్షమించమ్మా. నేను రేపు వెళ్ళిపోతాను. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా పరిస్థితి ఏంటన్నయ్యా? నేను ఇక్కడే ఉండిపోవాలా? కొత్తగా పెళ్లి చేసుకున్న నాకు ఈ బాధలేంటి? బాధపడకు ప్రీతి. రేపు ఎలాగైనా ఆ టీచర్ని
ఇంట్లో నుంచి పంపించేద్దాం. నువ్వు హ్యాపీగా మీ అత్తారింటికి వెళ్దు గాని. ఆవిడ వెళ్తుందంటావా అన్నయ్య? వెళ్ళేలా చేద్దాం. వెరీ గుడ్ రామ్. మీ అన్నా చెల్లెళ్ళు ఇదే మాట మీద ఉండండి. ఆ విద్యాదేవి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళదో చూద్దాం. ఆవిడ్ని పంపించేయడానికి సీత వదిన ఒప్పుకోవట్లేదు కదా పిన్ని. ఇది సీత ఇష్టం కాదు ప్రీతి, నీ కాపురం. ఆవిడ వెళ్ళి తీరాల్సిందే. ప్రీతి భయంలో కూడా అర్థం ఉంది రామ్. సీత పంతం పట్టింది అంటే వదిలిపెట్టదు. రేపు సీత ఏదో ఎత్తు వేసి ఎలాగైనా ఆ విద్యాదేవిని ఆపాలని చూస్తుంది. రేపు మీరిద్దరూ స్ట్రాంగ్గా నిలబడాలి. ఆవిడ వెళ్ళి తీరాల్సిందే అని పట్టుపట్టాలి. ఆల్రెడీ నేను సీతని ఇందులో కల్పించుకోవద్దు అని చెప్పాను పిన్ని. కానీ సీత నీ మాట వినేలా లేదురా. ఆ టీచర్ కోసం ఫైట్ చేయాలనుకుంటోంది. అయితే నేను నా చెల్లెలి కోసం పోరాడతాను. అలా అని మీ భార్యాభర్తల మధ్య గొడవలు వద్దురా. ప్రీతి కాపురంలో కలతలు రావడం కూడా బాగోదు కదా పిన్ని. సరే, నేను చెప్పానని కాకుండా మీరు బలంగా నిలబడ్డారంటే సీత కూడా ఏమీ చేయలేదు. ఆ విద్యాదేవి వెళ్ళిపోతుంది, ప్రీతి కాపురం చక్కబడుతుంది. ప్రీతి కోసం నేను ఏమైనా చేస్తాను పిన్ని. మీరు చెప్పినట్టే చేస్తాం పిన్ని.